ఈ బొచ్చుగాలు మాట్లాడితే మేము వినాలా పెట్టాలా? ఇగో నేనేమంటున్నా, దేశ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పార్లమెంట్లో పోషిస్తున్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ జరిగే ఎన్ని దినాలు ఉంటాయో అన్ని దినాలలో ఒక్కరోజు కూడా పార్లమెంట్కి మిస్ కాకుండా అటెండ్ అవ్వకుంటూ రాష్ట్ర దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని వారి సమస్యల పట్ల మాట్లాడుతుంటే హౌలేగాళ్ళు అయితే మరి ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించుకుంటూ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకొని తాగి వండుకుంటున్నాడు హౌలాగాడ, ప్రజల గురించి మాట్లాడేవాడు హౌలాగాడ. ఈరోజు ఈ బొచ్చుగాలు మాట్లాడే మాటలు పెద్ద మేము ఫరక్ తీసుకోము. ఇట్లాంటి హౌలేగాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే హౌలేగాళ్ళు కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి పెద్ద మాట్లాడేది లేదు. ఇప్పుడు నేనేమంటున్నా, దుఃఖం ఆపుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు ఏవైతున్నాయో వరుస విజయాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు అన్న చెల్లెల మధ్యలో పంచాయతీ, ఆడ హరీష్ రావుకి ఈమెకి పంచాయతీ, పూర్తి స్థాయిగా ఆస్తి పంపకాలు. వీళ్ళు మళ్ళీ ప్రభుత్వంలో రారు కాబట్టి ఏ విధంగానైనా సంపాదించిన 1,00,000 కోట్ల రూపాయలు అందరికీ ఈక్వల్గా రావాలని జరిగే కొట్లాటలో భాగంగా నీకు ఒక రూపాయి ఇయ్యమనేసరికి ఆమెకి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు సొంత చెల్లెనే పరామర్శించలేదు ఆయన హౌలేగాడు. నిజంగా ఆయనకు ఈరోజు ప్రజల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నీ చెల్లె ఏడుస్తుందాడా పోయి ఓదార్చు. నీ చెల్లెనే ఓదార్చే శక్తి నీకు లేదు, నీ చెల్లెనే దగ్గర చేసుకునే శక్తి లేదు. ఇక ఈరోజు వీళ్ళు పూర్తి స్థాయి ఇంకేదో రాజకీయాలు మాట్లాడుతారంటే వీళ్ళ గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ అనుకుంటున్నాం. కవిత కొత్త పార్టీ అనంటే ఆ కొత్త పార్టీ కేవలం ఆస్తి పంపకాల విషయంలో వీళ్ళ ఓట్లు చీల్చడానికి చేసే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిగా సన్నబియ్యం అందిస్తున్నాము, విద్య అందిస్తున్నాము, స్పోర్ట్స్ అందిస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందిస్తున్నాము, ఫ్యూచర్ సిటీ తీసుకొస్తున్నాము. వీళ్ళు గత 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే 2 సంవత్సరాలని 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన కదా కాంగ్రెస్ పార్టీది. ఈ పార్టీ వచ్చినా ఏదొచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పటిష్టం. మా రేవంత్ అన్నకు అవసరమే లేదు, దొంగలతో చేతులు కలపాల్సిన అవసరమే లేదు, లుచ్చాగలతో చేతులు కలపాల్సిన అవసరమే లేదు. ఇటువంటి పనులు మా రేవంత్ అన్న చేయడు. మా రేవంత్ అన్న ప్రజల గురించి ఆలోచించి చేస్తాడు తప్ప ఇటువంటి రాజకీయాలు చేయడు. అంటే పెయింట్ వేయడము గలీజ్ పనా నీ దృష్టిలో? అంటే మీరు పెయింటర్లను అవమానిస్తున్నారా? ఈ రోజు నీ ఇంటికి పెయింట్ కావాలి, ఏ ఇల్లు కట్టినా పెయింట్ కావాలి, రోడ్లు కావాలంటే పెయింట్లు కావాలి. అంటే పెయింటర్లను మీరు ఇంత అవమానపరిచి మాట్లాడతారా? అంటే ఓ పెయింటర్ నాయకుడు కాలేడా? ఓ పెయింటరు అని చీప్గా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు తప్ప ఇటువంటి మాటలు మానుకోవాలి. ఈరోజు పెయింటరే కాదు, చెప్పులు కుట్టేటోడు కూడా మనిషే, ఈరోజు డప్పులు కొట్టేటోడు కూడా మనిషే. ఓ పెయింటరు ఆఫ్టరాలు అని మాటలు మానుకోవాలి. నీవేంది, నీ కథ ఏంది, నువ్వు బాత్రూమ్లో ఎక్కడ గడిగినావు, నీ కథ ఏంది అనేది నువ్వు ఫస్ట్ తెలుసుకో, దాని తర్వాత మా గురించి మాట్లాడు. నేనేమంటున్నా, ఆయన మేనేజ్మెంట్ కోటా మంత్రి, మరి డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటానే, ఫ్యామిలీ కోటా అది. అది ఒకరోజు ఉద్యమంలో పనిచేయలే, ఒకరోజు జెండా పట్టలే, ఓ రోజు జైలు పాలు కాలే, ఒక కేసు కాలే. మేనేజ్మెంట్ కోటా అది. డైరెక్ట్గా వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈయన మంత్రి అయ్యాడు, అది మేనేజ్మెంట్ కోటా అది. మా ముఖ్యమంత్రి గారు జెడ్పీటీసీ అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మీ లెక్క డైరెక్ట్గా అమెరికా నుంచి వచ్చేది మంత్రి కాలే కదా మేనేజ్మెంట్ కోటాలా. మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు పునరాలోచించుకోండి. ఈరోజు సిరిసిల్లాలో మీరు వార్డు మెంబర్గా గెలిచి చూపెట్టండి, దాని తర్వాత మాట్లాడదాం. 1 సైడ్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 1 సైడ్. నేనేమంటున్నా, జూబ్లీహిల్స్ కూడా మేమే గెలుస్తున్నామని చెప్పిర్రు, కంటోన్మెంట్ కూడా మేమే గెలుస్తున్నామని చెప్పిండ్రు, సర్పంచ్ ఎన్నికలు మేమే గెలుస్తున్నామని చెప్పిండ్రు. డప్పులు కొట్టుకొని ఎవరి వద్దంటున్నామా? ఆయన డప్పులు కొట్టేటోళ్ళని మీరు తొక్కి పెట్టిర్రు. ఈ రోజు మీ డప్పులు మీరు కొట్టుకుంటున్నారు, ఎందుకంటే మీ డప్పులు కొట్టేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి. హైదరాబాద్తో ఎవరు బాధపడ్డారు? మీరు ఏదైతే చెరువులను కబ్జా చేసి లేఅవుట్లు చేసి అమ్మిర్రో వాళ్ళు బడా బావులు బాగుపడ్డారు. ఈరోజు ఓ బతుకమ్మ కూడా చూడండి, ఎన్ని చెరువులు పునరుద్ధరించుకొని ఈరోజు వాకింగ్ ట్రాక్లు వేసి ఆరోగ్యకరంగా హైదరాబాద్ని పూర్తి స్థాయిగా వర్షాలు పడ్డా కూడా ఆనాడు కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ వర్షం వచ్చేటట్టు పరిస్థితి ఉండే, రోడ్ల మీద స్విమ్మింగ్ పూల్ లెక్క ఉండే. ఈరోజు చెరువులను పునరుద్ధరించుకొని పూర్తి స్థాయిగా హైదరాబాద్ వాసులకు ఈ చెరువుల ద్వారా, గొలుసుకట్టు చెరువులు అంటారు ఆనాడే, ఆ గొలుసుకట్టు చెరువులను పూర్తి స్థాయిగా ఈరోజు పునరుద్ధరిస్తున్నారు. దీని ద్వారా నష్టపోయింది ఎవరు లేరు. దీని ద్వారా నష్టపోయింది ఎవరు అంటే బడాబాబులు,
మీరు ఏదైతే డబ్బులు తీసుకొని అక్రమ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు మాత్రం నష్టపోయారు. వీళ్ళకి పేర్లు మార్చుడు తప్ప ఇంకేం రాదు. కొత్తగా ఏమైనా చేయరురా బాబు అంటే వీళ్ళు వచ్చిన ఈ 10 సంవత్సరాలల్లా ఒక ప్రభుత్వ రంగ సంస్థ తీసుకురాలే. ఎయిర్పోర్ట్లు అమ్మిరు, రైల్వే స్టేషన్లు అమ్మిరు, బిఎస్ఎన్ఎల్ అమ్మిరు, ఎంటీఎన్ఎల్ అమ్మిరు, అన్ని అమ్ముకుంటా పోతున్నారు. ఇక వీళ్ళకి ఉన్నది ఏంది, మేము పెట్టిన పథకాలకు మాకు పేరు రావద్దని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఉపాధి హామీని మేము పేరు మార్చనీయం, దాంట్లో జరిగే అక్రమాలను మేము ముందట తీసుకురానియం. Subscribe us and press the bell icon for more interesting updates.